ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలోనే పంజాబ్, హర్యానాతో సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు అక్కడ ప్రజల జీవితాన్ని ఒక్కసారిగా చిన్నాభిన్నం చేసేస్తున్నాయి. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఎటువంటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయనేది. ఉత్తరాదిన భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు పడుతున్నాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. జమ్మూలో ఆదివారం ఏకధాటిగా వర్షం కురిసింది. జమ్మూలో 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం పడింది. కఠువా, సాంబా, రియాసీ, ఉధంపూర్ ఈ ప్రాంతాల్లో భారీగా వరదలు సంభవించాయి. భారీ వర్షాల కారణంగా అక్కడ జనజీవనం స్తంభించుకుపోయింది. వరదల కారణంగా హిమాచల్లో 5 యూనివర్సిటీలు బంద్ పిలుపునిచ్చారంటే, అంటే 5 యూనివర్సిటీలకు సెలవు ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తున్నారు. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఊర్లను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. కథువా, సాంబా, రియాసీ, ఉధంపూర్లో వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇటు ఉత్తరాది వణికిపోతోంది. ఇన్ఫాక్ట్ ఉత్తరాది వణికిపోతోంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలకు ఉత్తరాది అల్లకల్లోలమవుతోంది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. సహార్ ఖడ్ నది ఉప్పొంగడంతో జమ్మూ పఠాన్కోట్ జాతీయ రహదారిపై ఉన్న ప్రధాన వంతెన తెగిపోయిన పరిస్థితి దెబ్బతింది పూర్తిగా. జమ్మూలో గత 24 గంటల్లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పుకొచ్చారు. భారీ వర్షాల ధాటికి అక్కడ నదులు, వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరింది. డజన్ల కొద్ది వాహనాలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. ఎడతెరపి లేకుండా వాన పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఐఐఐఎం వసతి గృహంలోకి భారీగా వరద నీరు చేరడంతో మొత్తం 45 మంది స్టూడెంట్స్ అక్కడ చిక్కుకున్నారు. హాస్టల్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలోని అక్కడికి పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించి బోట్ల ద్వారా విద్యార్థులందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. ఇక దీంతో పాటు వర్షాలు పడతాయని ముందే ఊహించామంటూ చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇటు రాజస్థాన్ కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, ఉత్తరాదిన భారీ వర్షాలు వణికించేస్తున్నాయి. మీరు చూడొచ్చు, అది డ్యాంలో మొత్తం అక్కడ అటువైపుగా ఏ డ్యామ్స్ అయితే ఉన్నాయో ఆ డ్యామ్లన్నీ కూడా పూర్తిగా గేట్లన్నీ ఎత్తి నీటిని కిందకు విడుదల చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు జమ్మూలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్, భారత్ అలర్ట్ చేసినట్టుగా కాస్త చర్చ జరుగుతోంది. ఎందుకంటే భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ వరద ఉధృతి గురించి ఇక్కడ మీరు చూడొచ్చు. రోడ్ల మీద ఆ ప్రవాహం, వరద బీభత్సం మీరు చూస్తున్నారు. పూర్తిగా కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయి నదులు, వాగులు, వంకలు. రోడ్లు అయితే మాత్రం పూర్తిగా దెబ్బతింటున్న పరిస్థితి. వరద ప్రవాహానికి అటుగా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా రోడ్లు కోతకు గురవుతున్నాయి. రోడ్లు కోతకు గురవడమే కాదు, పూర్తిగా ఆ డేంజర్ లెవెల్ని మించి, ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్ల మీద మీరు చూడొచ్చు, పూర్తిగా ఆ కోతకు గురైపోతూ కొట్టుకుపోతున్నాయి. ఊర్లను ముంచేస్తున్నాయి వరదలు. ఇటు జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అక్కడ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో కూడా వరద బీభత్సం సృష్టిస్తోంది. యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నట్టుగా తెలుస్తుంది. జమ్మూలో 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షాలు పడుతున్నాయి. మీరు చూడొచ్చు, ఇళ్లలోకి భారీగా వరద నీరు చేయడంతో లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. భారీ వర్షాలు, ఈదురుగాలులతో అక్కడ వర్ష బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఉత్తర భారతం వర్షాలకు వణికిపోతోంది. ఒపక్క వరద బీభత్సం. ఇక్కడ మీరు చూడొచ్చు, పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి. గాలివాన బీభత్సం. అక్కడ ఎడతెరపులేని వానలతో పూర్తిగా బీభత్స వాతావరణం కనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఈ టైంలో కాస్త వానలు ఉంటూ ఉంటాయి. కోర్స్ వర్షాకాలం కాబట్టి, వానాకాలం కాబట్టి వర్షాలు ఉంటూ ఉంటాయి. కానీ ఈసారి వర్షాలు మాత్రం ఏకధాటిగా పడుతున్న పరిస్థితి ఉంది. ఇటు బంగాళాఖాతంలో కావచ్చు, లేకపోతే అటు అరేబియా సముద్రంలో కావచ్చు, లేకపోతే హిందూ మహాసముద్రంగా మాట్లాడుకునే క్రమంలో కావచ్చు, రెండు వైపులా కూడా, రెండు సముద్రాల్లో కూడా ప్రస్తుతం ప్రతికూల వాతావరణం, వర్షాలకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ఇళ్లకు, ఓ మై గాడ్, పూర్తిగా ఇళ్లు కొట్టుకుపోతున్నాయి. ఇళ్లు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కట్టలు తెంచుకొని అక్కడ నది ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో ఊర్లలోకి ప్రవేశించింది వరద నీరు. ఊళ్లను ఆ వరద నీరు చుట్టుముట్టింది. దీంతో తమ ఇళ్లను, కట్టుబట్టలతో ఇళ్లను వదిలి పారిపోయారు అక్కడ జనం. మీరు చూడొచ్చు, ఒక పెద్ద ఆయన
అక్కడ నిల్చున్నారు. పెద్ద నిల్చొని ఆ ఫుటేజ్ని తీస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఏ స్థాయిలో ఉగ్రరూపం దాల్సిందో చూడండి. ఈ క్రమంలోని ఆయా ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది ప్రభుత్వం. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్లలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. జమ్మూలో ఆదివారం ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో జమ్మూలో 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వర్షం నమోదైంది. కథువాతో పాటు సాంబార్, యాసీ, ఉధంపూర్ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించుకుపోయింది. వరదల కారణంగా హిమాచల్లోని 5 యూనివర్సిటీలకు సెలవు ప్రకటించారు. నదులు, వాగులు, వంకలు ఉగ్ర రూపాన్ని దాల్చుతున్నాయి. రోడ్లు కోతకు గురవుతున్నాయి. పంట పొలాలు నీట మునగడంతో రైతన్నలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. సాధారణంగా ఈ సమయంలో చూస్తూ ఉంటాం, వర్షాకాలంకు అనుకూలంగా అంటే వర్షాలు పడతాయి, కాస్త పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది, కాస్త పంట సరైన రీతిలో మనకి దిగుబడి వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉంటారు. కానీ భారీ వర్షాల కారణంగా వరదలకు పూర్తిగా పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఊర్లలోకి వరద ప్రవాహం కట్టలు తెంచుకొని వెళ్ళడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. మరి ముఖ్యంగా ఇక్కడ వెదర్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అల్పపీడనం నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంటే వాయువ్య బంగాళాఖాతం మనకి ఇటువైపు మాట్లాడుకుంటే ఆ ఇంపాక్ట్ అయితే ఇంకా ఉంది అనేది. ఇక్కడ ఢిల్లీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఢిల్లీలోని ఇంపాక్ట్ ఇంకా కొనసాగుతుందంటే కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. మరికొన్ని ప్రాంతాలకు మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ని కొన్ని అలర్ట్స్ని జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇంకా కొన్ని రోజుల పాటు ఈ సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోని అలర్ట్స్ని జారీ చేస్తుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోని అలర్ట్స్ని జారీ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్కు రెడ్ అలర్ట్ని జారీ చేస్తుంది. ఆ తర్వాత గుజరాత్, రాజస్థాన్ ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఇటు మధ్యప్రదేశ్ వరకు కూడా కాస్త మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. ఈ ప్రాంతాలకు సంబంధించి అలర్ట్స్ని జారీ చేస్తుంది. ఇది ఈ రోజు కంటిన్యూ అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దీంతో పాటు ఇటు రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకైతే మాత్రం ఇప్పటికే రెడ్ అలర్ట్ని జారీ చేసిన సందర్భం ఉందని చెప్పుకోవచ్చు. అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అంచనా వేయడం జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్కి కూడా అటువంటి సినారియోని దాదాపుగా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ దాదాపుగా ఉత్తర భారతానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఉత్తర భారతదేశానికి మాత్రం హెవీ అలర్ట్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి. ఉత్తర భారతదేశానికి సంబంధించి మరి ముఖ్యంగా ఇక్కడ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఇటు నార్త్ వెస్ట్ ఇండియాకి సంబంధించి అంటే వాయువ్య భారతదేశానికి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అంటే ఇటు జమ్మూ కాశ్మీర్ నుంచి గుజరాత్ కావచ్చు, లేకపోతే రాజస్థాన్ కావచ్చు, ఇలా ఈ ఏరియాస్ ఉంటాయి కదా అటువైపు ఆ బెల్ట్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఇప్పటికీ ఆ వర్ష ప్రభావం మనం చూస్తున్నాం. చరిత్రలో ఎన్నడూ లేనంత దాదాపుగా 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత వానలు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ని అతలాకుతలం చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ వర్షాలు ఈ స్థాయిలో ఇటువంటి భారీ వర్షాలకు కారణం ఏమై ఉండొచ్చు? ప్రకృతికి సంబంధించి ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది అనే అంశం చర్చకు వస్తున్న క్రమంలో గ్లోబల్ వార్మింగే దీనికి కారణమా, లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి.